కాపు ఉద్యమ నేత ముద్రగడ నివాసం వద్ద న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ముద్రగడ అభిమానులు కిర్లంపూడికి తరలివచ్చి ఆయన కుటుంబానికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనతో ముద్రగడ కుమారులు గిరిబాబు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ చాలా కాలం తర్వాత మళ్ళీ ముద్రగడ కుటుంబం ప్రజల్లోకి రావడం జరిగింది. దీన్ని మనం ఎట్లా చూడవచ్చు సార్? లేదు సార్, చాలా కాలం తర్వాత ప్రజల్లో రావడం అనేది తప్పు సార్. ప్రతి క్షణం ప్రజలతోటే ఉంటున్నారండి ఆయన. ఇంతకాలం తర్వాత కూడా తలుపులు జనవరి 1 చేస్తాం అనగానే ఎంతమంది వస్తున్నారో మీరే చూశారు. దానికి ప్రూఫే ఆయన జనాల్లో ఉన్నారని. ఆయన ఎప్పుడు తలుపులు తీసే ఉంటాయండి. ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చినా ఏ సాయం కోరినా ప్రతిదానికి ఆయన హాజరవుతారని, ప్రతిదానికి ఆయన సాయం చేసి పెడతారండి ఆ పని. ప్రధానంగా కొంతకాలం నుంచి ముద్రగడ కుటుంబం రాజకీయాల్లోకి మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతుందన్న ప్రచారం జరుగుతుంది. దీంట్లో ఎంతవరకు వస్తుందన్న? ప్రతిదీ నాన్నగారు చెప్తారని మీకు తొందరలోనేనండి. నిర్ణయం తుది నిర్ణయం ఆయనే ఉంటుందండి. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆయన ఆ నిర్ణయం వెనకాల మేము అందరం ప్రయాణం చేస్తాం. ప్రస్తుతం రాజకీయాలు చూస్తున్నారు కదా, ఎట్లా ఉంది రాజకీయాలు? మనం చూసినట్లయితే మీ అభిప్రాయం ఎట్లా ఉంది రాజకీయాల మీద? కొన్ని పార్టీల వ్యవహారం అంత విశ్లేషణ చేసే అంత ఎక్స్పీరియన్స్ లేదండి నాకు. అవకాశం ఇస్తే కష్టపడి పనిచేస్తామని ఉంది తప్పండి, అంత విశ్లేషణ చేసే అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదండి. మేము కొంతకాలం వింటున్నాం గిరిబాబు రాజకీయాల్లోకి వస్తారు, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందన్నారు. వీటిలో ఎంతవరకు వస్తుందన్నారు? ఏదన్నా ఫైనల్ నిర్ణయం నాన్నగారే అండి. కోటి మంది చెప్పినా ఆయన చెప్పందే జరగదండి. ఆయన చెప్తే సరిపోతుందండి. ఆయన చెప్తే జరుగుతుందండి. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వెనకాల ప్రయాణం చేస్తాడు. ఎట్లా ఉంది మీ అభిమానుల కోలాహలం ఇక్కడ చూస్తుంటే ఇవాళ? చాలా ఆనందంగా ఉందండి చూస్తుంటేనే. అన్ని వైపుల నుంచి అన్ని మతాలు అన్ని కులాల వాళ్ళందరూ వచ్చి నాన్నగారి పట్ల ప్రేమ చాటడం చాలా ఆనందంగా ఉందండి. ఇది మనం చూస్తున్నాము. ముద్రగడ కుటుంబం త్వరలోనే రాజకీయాల్లో రాబోతుంది అనేది కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం మరో 2 రోజుల్లో ఉంది. ఎందుకంటే ఆ నిర్ణయం అంతా కూడా ముద్రగడ పద్మనాభం గారి మీద ఉంటుందని చెప్పి ఆయన కుమారులు గిరిబాబు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసినట్లయితే న్యూ ఇయర్ సందర్భంగా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసం వద్ద ఒక పండుగ కోలాహలం కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వెంకటరామతో కలిసి కసబాయిన రాజు, సాక్షి టీవీ, కిర్లంపూడి నుండి.